హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా ఇంట్లో వండిన దోసకాయ మటన్ ఎలా వండాలో మీకు చూపిస్తాను. ఎంతో టేస్టీగా సూపర్గా కుదిరిందండి. మా ఇంట్లో వండాము ఈరోజు. ఒక కప్పు ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 5 గంటల నూనె వేసుకొని అందులో సాజీరా వేసి అది చిటపటలాడుతూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వెంటనే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన వెంటనే దోసకాయ ముక్కలను 2 దోసకాయలను కట్ చేసి చిన్న ముక్కలుగా అందులో వేసుకోవాలి. అది వేగుతుంది. అది వేగిన వెంటనే మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న మటన్ని కలుపుకోవాలి. 1 కేజీ మటన్ తీసుకున్నాను ఇక్కడ. మటన్ కూడా మంచిగా ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వాలి దోసకాయతో. ఇప్పుడు కారం, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 2 కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు ఉప్పు కారం మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకొని 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. బాగా కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఉప్పు, కారం, దోసకాయ పులుపు మటన్ ముక్కలకు పోయే విధంగా మగ్గించుకోవాలి. ఇక్కడ చాలా ఈజీగా మటన్ తయారవుతుంది. దీన్ని ఎవరైనా వండొచ్చండి, చాలా ఈజీ. ఇక్కడ మటన్ని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మగ్గనివ్వాలి. అయిపోయింది, కూర దగ్గరకు అయింది. ఇప్పుడు కొత్తిమీర తరుగు వేసుకోవాలి. చూడండి ఎంత ఈజీయో. అంతే, ఇంకా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని లాగిచ్చేయడమే. చూడండి, ఎక్కువ తక్కువ మసాలాలు లేకుండా ఎంతో రుచిగా మంచి గ్రేవీతో సూపర్ మటన్ తయారైందండి. అసలు మటన్లో ఈ దోసకాయ వేసి వండితే ఆ టేస్టే వేరండి. మటన్ దోసకాయ ఈరోజు మేము చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాం తినడానికి. ఇంకా రెడీ అయిపోయింది. ఈ దోసకాయ కాంబినేషన్తో నాన్ వెజ్ ఏదైనా సూపర్ ఉంటుందండి. ఇక మటన్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కొంచెం పులుపు మటన్ ముక్కలకు బట్టి చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇట్లా చూస్తే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, చేసేసుకోండి. మీరు కూడా తయారు చేసుకోండి. ఇవే కొలతలతో సూపర్ ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి.